సమాజంలో చైతన్యం కల్పించే కథనాలు, సంపాదకీయాలు, రచనలతో సిద్ధాంతబద్ధమైన పత్రికా విలువలు పాటించిన డాక్టర్ శ్రీనివాస్ తన జర్నలిజాన్ని డిజిటల్ మీడియా రంగంలో కూడా అదే విలువలతో కొనసాగించాలని పలువురు ఆకాంక్షించారు. ప్రముఖ పాత్రికేయులు, రచయిత, ఆంధ్రజ్యోతి పూర్వ సంపాదకులు డాక్టర్ కె శ్రీనివాస్ రాజమండ్రి వచ్చిన సందర్భంగా స్థానిక జేఎన్ రోడ్లోని ఏకేసీ రోటరీ యూనివర్సిటీ హాల్లో సమయం సందర్భం పేరిట గెట్ టుగెదర్ కార్యక్రమాన్ని ఆదివారం ఉదయం ఏర్పాటు చేశారు. ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఏపీయూడబ్ల్యూజే, ది రాజమండ్రి ప్రెస్ క్లబ్ సంయుక్తంగా ఆహ్వానం పలికిన ఈ కార్యక్రమానికి ప్రముఖ మానసిక వైద్య నిపుణులు డాక్టర్ కర్రి రామారెడ్డి, విశ్రాంతి రెవెన్యూ అధికారి, రచయిత మారిశెట్టి జితేంద్ర, ప్రముఖ న్యాయవాది ముప్పాల సుబ్బారావు, మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్, రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశ్రావు, గుడ మాజీ చైర్మన్ గన్ని కృష్ణ, సిసిసి ఛానల్ ఎండి పంతం కొండలరావు, టీడీపీ నాయకుడు ఎర్ర వేణుగోపాల్ రాయుడు, బుద్ధిస్టు జగదీశ్వరరావు, ఛాంబర్ పూర్వ అధ్యక్షులు అశోక్ కుమార్ జైన్, సాహితీవేత్త ఎర్ర ప్రగడ రామకృష్ణ, రచయిత అద్దెపల్లి ప్రభు, జర్నలిస్ట్ రచయిత ముక్కాముల చక్రధర్, సన్నిధానం ఎడిటర్ సన్నిధానం శాస్త్రి, ఎన్వివి సత్యనారాయణ, ఎన్జీవి శ్రీనివాస్ రెడ్డి, సూర్యచంద్ర, వివిధ రంగాల ప్రముఖులు, రాజమండ్రి అలాగే జిల్లాలోని వివిధ ప్రాంతాల పాత్రికేయులు తదితరులు విచ్చేశారు. ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర కార్యదర్శి ఎం శ్రీరామ్మూర్తి, ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు కుడుపూడి పార్థసారథి స్వాగతం పలికారు. సీనియర్ పాత్రికేయులు విఎస్ఎస్ కృష్ణకుమార్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఉండవల్లి అరుణ్ కుమార్ మాట్లాడుతూ ఐడియాలజీ, ఫిలాసఫీతో నడిపే పత్రికల్లో ఆంధ్రజ్యోతి ఒకటని, అటువంటి పత్రికల్లో సిద్ధాంతబద్ధంగా పనిచేస్తూ ప్రభుత్వాలకు వ్యతిరేకంగా కథనాలు, సంపాదకీయాలు రాసిన డాక్టర్ శ్రీనివాస్ విలువలకు పెద్దపీట వేశారని కొనియాడారు. ఇటువంటి జర్నలిస్టులు పదవి విరమణ చేసినప్పటికీ తన కలం పదును కొనసాగించాలని, డిజిటల్ మీడియా రంగంలో కూడా రాణించాలని ఆయన ఆకాంక్షించారు. ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి మాట్లాడుతూ దేశవ్యాప్తంగా రాజకీయాల్లో విలువలు పడిపోయినట్టే పత్రికా రంగంలో కూడా విలువలు తగ్గాయని, అయితే ఆంధ్రజ్యోతి పత్రిక నిబద్ధతతో తన పంత కొనసాగిస్తోందని, సాహిత్యానికి కూడా పెద్దపీట వేస్తోందని అన్నారు. డాక్టర్ శ్రీనివాస్ తన ప్రస్థానం కొనసాగించాలని సూచించారు. రౌతు సూర్యప్రకాశ్రావు మాట్లాడుతూ ఆంధ్రజ్యోతి పత్రిక అమూలాగ్రం చదివిస్తుందని, అటువంటి పత్రికలో విలువలతో కూడిన జర్నలిస్టుగా రాణించిన డాక్టర్ శ్రీనివాస్ అభినందనీయులని కొనియాడారు. పంతం కొండలరావు మాట్లాడుతూ అన్ని రంగాల్లో మాదిరిగా మీడియాలో కూడా విలువలు తగ్గిపోతున్న ఈ తరుణంలో యువ పాత్రికేయులకు డాక్టర్ శ్రీనివాస్ తగిన సూచనలు అందిస్తూ విలువలు కాపాడేలా చూడాలని కోరారు. న్యాయవాది ముప్పాల సుబ్బారావు, డాక్టర్ రామారెడ్డి, ఎం జితేంద్ర, ఎర్ర వేణు, కె సుబ్బారావు తదితరులు మాట్లాడుతూ డాక్టర్ శ్రీనివాస్ పాత్రికేయునిగా అందిస్తున్న సేవలు అభినందనీయమని అన్నారు. ముక్కాముల చక్రధర్ మాట్లాడుతూ డాక్టర్ శ్రీనివాస్తో తనకు గల అనుబంధాన్ని సందర్భోచితంగా వివరించారు. సమాజంలో విప్లవాత్మక మార్పులు రావాలని, అందుకు డాక్టర్ శ్రీనివాస్ లాంటి జర్నలిస్టులు అవసరమని అన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రస్తుతం మీడియా విస్తృతి పెరగడం, విలేకరులు పెరగడం, సోషల్ మీడియా విస్తృతంగా విస్తరించడం వంటి పరిణామాలు ప్రజాస్వామ్యానికి మంచిదేనని అభిప్రాయపడ్డారు. తమ అభిప్రాయాలను చాలామంది సోషల్ మీడియా వేదికగా చెప్పగలుగుతున్నారని ఆయన గుర్తు చేశారు. కొత్తగా వస్తున్న జర్నలిస్టుల్లో కూడా ధైర్యంగా రాసేవాళ్ళు ఉన్నారని ఆయన అన్నారు. ఫేక్ న్యూస్లు వైరల్ కావడం కొంత ఇబ్బందే అయినప్పటికీ పారదర్శక పరిణామాలు కూడా వస్తాయని ఆయన అన్నారు. డిజిటల్ మీడియాలోకి రాబోతున్నట్లు ఆయన చెబుతూ గోదావరి తీరంతో గల అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. అనంతరం డాక్టర్ శ్రీనివాస్ దంపతులను అతిథుల చేతుల మీదుగా ఘనంగా సత్కరించారు. ఆంధ్రజ్యోతి సీనియర్ స్టాఫ్ రిపోర్టర్ ఎన్వివి సత్యనారాయణ సారథ్యంలో ఆంధ్రజ్యోతి విలేకరులు గజమాలలతో సత్కరించి జ్ఞాపిక అందించారు. పలువురు పూలమాలలతో, దుస్సాలువాలతో సత్కరించారు. ఆర్యాపురం బ్యాంకు మాజీ ఉపాధ్యక్షుడు అయ్యల గోపి, రాక అధ్యక్షుడు జీవి రమణ, నల్లగొండ రవిప్రకాష్, ప్రభాకర్, దేశిరెడ్డి బలరామనాయుడు, పలువురు పాత్రికేయులు పాల్గొన్నారు. తెలంగాణలో కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కేసీఆర్ తోటి ముగ్గురితోటి విభేదించి పేపర్ పెట్టారు. అది ఈనాడు ఉన్న పరిస్థితుల్లో అది కొంచెం కష్టమైనటువంటి పని. ఎందుకంటే ప్రభుత్వాలు రకరకమైన ప్రజలు తీసుకొస్తుంటారు. అది కాకుండా
పాత్రికేయుడు నడుపుతున్న పేపర్ బహుశా ఆంధ్రజ్యోతి ఒకటేనా, మిగతావన్నీ కూడా వేరే బిజినెస్ సోర్స్ చేతిలో ఉంటాయి. ఇది ఒక పాత్రికేయుడే ఆయన జర్నలిస్ట్ ఎక్కడైతే ఏ పేపర్లో పనిచేస్తాడో ఆ పేపర్ని క్రమం తప్పకుండా నడుపుకుంటూ ఏ బాధ పడుతున్నారో ఏ వ్యాపారం చేసి చేస్తారో అదంతా వేరే విషయం. కానీ ఒక పత్రికా విలేకరి పత్రికాధిపతిగా మారిన పత్రిక మన ఇప్పుడున్న పాపులర్ పత్రికలో అదే అనుకో. నాకు ఒకసారి సడన్గా ఎడిటోరియల్ పేజీలో ఒకటి చదవగానే పేపర్ కూడా సరెండర్ అయిపోయింది. అంటే మరి కింద ఎవరు రాశారో ఆ సంతకం ఉండాలి కదా, ఆ సంతకం లేదు. ఇలాంటి వ్యాసం వచ్చింది ఏంటంటే ఎవరు రాశారో అన్నది లేకపోవడం ఎందుకో నేను చూసి చెప్తాను. ఆయన ఇంకా చదవాలి కానీ శ్రీనివాస్ పైన వస్తుంది. అది రాజు గారు ఎందుకు బయటకు వచ్చేస్తున్నారు, అదే చేశారా రిటైర్ అయ్యారో తెలియదు. కానీ పత్రికల వాళ్ళకి రిటైర్ ఉండొచ్చు. మన తెలుగులో పాపులర్ పేపర్స్ లో నేను వ్యతిరేకించే భారతీయ జనతా పార్టీ ఐడియాలజీ వ్యక్తుల్ని కాదు, భారతీయ జనతా పార్టీ ఐడియాలజీని వ్యతిరేకిస్తూ మాట్లాడేటువంటి పాపులర్ పత్రిక ఏదైనా ఉందంటే ఆంధ్రజ్యోతి. చిన్నతనం నుంచి మాకు మా అమ్మే మార్గదర్శనం. మొదట మా చిన్నప్పుడు ఆ రోజుల్లో ఆంధ్రపత్రిక, తర్వాత విశాలాంధ్ర వచ్చేది. ఎడిటోరియల్ దగ్గరికి నాతో చదివించేది. ఇప్పటికే అలవాటు పోలా. ఇవాళ కూడా 3 పత్రికలు వస్తారు, అన్ని పత్రికలు చూడలే కానీ 3 పత్రికలు. దాంట్లో మీరున్నట్టు మా ప్రకాష్ రావు చెప్పినట్టుగా ఆంధ్రజ్యోతి పైన ఆంధ్రజ్యోతి దగ్గర నుంచి కింద ఎడిటోరియల్ బోర్డు 4 నెంబర్ దాకా చూడటం రోజు అదే చూస్తూ ఉంటాం. అలాగే ఒక విలువలతో కూడుకున్న జర్నలిస్ట్గా శ్రీనివాస్ గారు ఎడిటోర్లు రెగ్యులర్గా చదివాడు సార్. ఇప్పటికీ కూడా రెగ్యులర్గా ఎడిటోర్లు కానీ ప్రత్యేక వ్యాసాలు కూడా సంఘంని పరిమితం చేయటం కాకుండా సంఘానికి ఏం కావాలి, సంఘం ఎలా వెళ్ళాలనే ఒక భావంలో మీ యొక్క దృక్పథంతో మీరు ముందుకు సాగారు. చేతుబద్ధంగా ఆ కార్యక్రమం ఉంది. మీరు ఆస్తి కూడా నాస్తి కూడా లేదు కాదు, సమాజం ఎలా ఉండాలి, ఎలా ముందుకు సాగాలి, సమాజంలో ఉన్న పరిస్థితుల్ని ఆకలింపు చేసుకొని ముందుకు సాగారు. దానివల్ల విలువలు పెరిగాయి. ఇప్పుడు ఏంటంటే దేశవ్యాప్తంగా రాజకీయాల విలువలు పోయినాయి, పత్రికా రంగంలో విలువలు పోయినాయి. యాజమాన్యాలు కూడా ఆర్థిక సర్దుబాటు కోసం నడిచే పరిస్థితి వస్తుంది. భారతీయ జనతగాగినా ప్రభుత్వం యొక్క దయాదక్షిణ ఆధారపడే పరిస్థితి వచ్చినా కూడా ఎక్కడా నిబద్ధత తగ్గకుండా మీరు పోరాటం చేశారు. రాష్ట్ర ఐక్యంగా ఉన్నప్పుడు పోరాటం చేశారు, విడిపోయిన తర్వాత పోరాటం చేశారు. రాష్ట్రం కోసం, తెలంగాణ కోసం, తెలుగు ప్రజల కోసం మీరు పోరాటం చేశారు. సాహిత్య వైభవాన్ని నిలబెట్టుకోవడం కోసం, సాంస్కృతిక వైభవాన్ని నిలబెట్టుకోవడం కోసం మీ కృషి ఎలా ఇది కొన్ని రంగాలకి పరిమితం కాదా. సమాజం ఎలా ఉండాలని, సమాజాన్ని ప్రభావితం చేయగల శక్తులు దాన్ని ఖచ్చితంగా నిర్వర్తించారు. ఇవాళ ఇంకా మన కాలం పనిచేస్తారు. రోజు ఎటువంటి అవకాశం రావాలి, కానీ ఇంకా ఫీల్డ్ ఉంది. ఫీల్డ్ ఉంది. అనుకుమార్ రిటైర్ అయ్యానన్నాడు. రిటైర్ అవ్వలేదు. ఎందుకు రిటైర్ అవ్వాలి? రిటైర్ అవ్వాల్సిన అవసరం లేదు. నేను రిటైర్ అవుతాను అన్నా. కానీ సమస్య నన్ను తీసుకొచ్చి మళ్ళా పోటీలో తిప్పింది. 9 రోజులకి సాలే అన్నా. కానీ పరిస్థితుల ప్రభావం వల్ల మళ్ళీ లైన్లోకి రావాల్సి వచ్చింది. ఇందువల్ల కొంతమంది ఏమనుకుంటారంటే పదవులు శాశ్వతం అనుకుంటారు. పదవులు శాశ్వతం, కొమ్ములు అనుకుంటారు. కొమ్ములు ఉండవు, ప్రజలు దించేస్తారు. కొమ్ములు మొలిస్తే ప్రజలు దించేస్తారు. దానికి అమల్లో తీసుకునే మనం ముఖ్యంగా ఏది ఏమైనా శ్రీనివాస్ గారు ఇంకా చాలా ఉంది, ఫీల్డ్ చాలా ఉంది, చేయాల్సిన ఫీల్డ్ చాలా ఉంది. ముఖ్యంగా సాంస్కృతికంగా భాషకు నష్టం జరుగుతుంది. తెలుగు భాషకు నష్టం జరుగుతుంది. ఏ భాష తెలుగు సాంస్కృతిక చాలా కీలకమైనటువంటి రాజమైన ఇట్లా పాత్రికేయ మిత్రుల మధ్య, ప్రముఖ మధ్య నేను మాట్లాడటం నాకు చాలా సంతోషంగా ఉంది. ఒక రకంగా సుదీర్ఘమైంది. దాన్ని ఒకసారి సమీక్షించుకోవడానికి కూడా ఇటువంటి సందర్భాలు అవకాశం ఇస్తాయి. అయితే సుదీర్ఘకాలం విరమించుకోవడానికంటే ముందు 20 సంవత్సరాలు పైగా ఆంధ్రజ్యోతితో జరిగిన ప్రయాణం అనేది చాలా ఫుల్ఫిల్లింగ్గా జరిగిన ప్రయాణం, చాలా సంతృప్తి కలిగించిన ప్రయాణం. చాలా లోటుపాట్లు ఉంటాయి, చాలా మనం అనుకున్నది అన్ని సందర్భాల్లో చేయలేము. కానీ అనుకున్నది కొన్నిసార్లు చేయగలుగుతాం. కొన్నిసార్లు చేయగలిగినప్పుడు కలిగే సంతృప్తి చాలా ఎక్కువ ఉంటుంది. లిమిటేషన్స్ అనేవి ఎక్కడైనా ఏ ఫీల్డ్లో అయినా రేపొద్దున మేము చేయబోయే కొత్త మీడియాలో కొనసాగుతాయని అనుకుంటున్నాను. కొనసాగుతాయనే వాగ్దానం కూడా కనిపిస్తాం.
అయితే ఈ సందర్భంగా మాట్లాడేటప్పుడు పాత్రికేయ విలువలు, నిష్పాక్షికత ఇవన్నీ ఇందాక పెద్దలు మాట్లాడారు. తప్పనిసరిగా సమాజం ఓవర్ ద పీరియడ్, ఓవర్ ద డికేడ్స్ చాలా డీజనరేషన్ అనేది అన్ని రంగాల్లో జరుగుతుంది. అన్ని రంగాల్లో ఉన్న డీజనరేషన్ పాత్రికేయ రంగంలో కూడా చాలా ఉంది. ఒకసారి చాలా బాహుళ్యం కూడా పెరిగింది, పాత్రికేయుల సంఖ్య పెరిగింది, మీడియాల సంఖ్య, మీడియా జానర్స్ సంఖ్య పెరిగింది. ఇక ఇవాళ సామాజిక మాధ్యమాలు వచ్చిన తర్వాత చాలా వ్యక్తిగతమైన మీడియా సంస్థలు, వ్యక్తిగతమైన మీడియా అవుట్లెట్స్ చాలా వచ్చాయి. ఎట్లయితే బాహుళ్యం పెరిగినప్పుడు సహజంగానే ఎంతో కొంత కట్టుబాటు లేనట్టుగా, పలచబడినట్టుగా అనిపించే అవకాశం ఉంది. కానీ మీడియా క్రమంగా డెమోక్రటైజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. పెరుగుతున్నది అనేది పాజిటివ్ సూచన తప్ప నెగిటివ్ కాదు. ఎక్కువ మంది స్వేచ్ఛగా తమ వ్యక్తం చేయగలుగుతున్నారు. చాలామంది ధైర్యవంతులైన జర్నలిస్టులు న్యూ మీడియాలో వస్తున్నారు. ఈ ప్రజాస్వామీకరణ అనేది ఆహ్వానించదగ్గ విషయం. ఆ రంగంలోకి అయితే న్యూ మీడియాలో, సోషల్ మీడియాలో విశ్వసనీయత తక్కువగా ఉందని అభిప్రాయం ఉంది.